ఎస్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో వెల్కమ్ టు కేకే అసోసియేషన్ పైన్ క్లబ్. సో ఈ రోజు వచ్చేసి ఫ్లాక్స్ ఆయిల్ గురించి ప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నాను. దిస్ ఈస్ కిరణ్ వల్లపట్ల, యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ గా వెస్టేజ్ బిజినెస్ లో ఉన్నాను. ఎస్ ఫ్లాక్స్ ఆయిల్. సో ఇందాక అడిగినట్టు సో మళ్ళీ ఒకసారి రెస్పాండ్ అవ్వండి. సో ఫ్లాక్స్ ఆయిల్ అంటే ఆ, ఏంటి, దేంతో తయారు చేశారు అంటే సో మనకి అవిసె గింజల నుంచి తయారు చేసింది. అవిసె గింజల నుంచి తయారు చేసింది ఫ్లాక్స్ ఆయిల్. లీన్ సీడ్ ఆయిల్ అంటారు, ఫ్లాక్స్ ఆయిల్ అంటారు. సో అవిసె గింజల నూనె అన్నమాట ఇది. సో దీంట్లో కొన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. సో అలాగే ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, అవి ఏం పని చేస్తాయి, సో దీనివల్ల ఆ మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి, అసలు ఎవరు వాడాలి, ఎందుకు వాడాలి అనేది ఈరోజు మనం డిస్కషన్ చేసుకుందాం. ఇది వచ్చేసి ఫ్లాక్స్ ఆయిల్ అనేది క్లినికల్లీ ప్రూవెన్, అంటే ఈ ప్రొడక్ట్ ఆల్రెడీ క్లినికల్ గా టెస్ట్ చేసి ప్రూవ్ చేయబడింది. 100% రిజల్ట్ గ్యారంటీ ఉన్న ప్రోడక్ట్. 100% రిజల్ట్ గ్యారంటీ ఉన్న ప్రోడక్ట్. సో అలాగే ఎవరు వాడాలంటే గుండె ఉన్న ప్రతి ఒక్కరు వాడాలి. నాకు గుండె ఉంది సార్, ఆ గుండె బాగుండాలి, గుండెలో ఉన్న వాళ్ళు కూడా బాగుండాలి అనేసి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ ప్రోడక్ట్ వాడాలి. ఎస్ ఆర్ నో? సో గుండె ఉంది, ఆ గుండెలో ఉండేవాళ్ళు ఎవరు ఉంటారు? సో భార్య, భర్త, పిల్లలు, అమ్మ, నాన్న, సో ఇలా ఉంటారు కదా, వాళ్ళంతా బాగుండాలంటే మన గుండె బాగుండాలి ఫస్ట్. సార్ నో? ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారు? యాక్సెప్ట్ చేస్తారా? మన ఒక్కరే అంటే ఈ గుండె మీ ఒక్కరిది కాదు. సో మీ నా అనుకునే వాళ్ళందరిది కూడా. మరి వాళ్ళందరూ బాగుండాలంటే ఫస్ట్ మనం బాగుండాలి, మన గుండె బాగుండాలి. రైట్? సో ఒకటే ఒక స్టేట్మెంట్లో ఏంటి అంటే సో గుండె ఉన్న ప్రతి ఒక్కరు, ఆ గుండె బాగుండాలనుకునే వాళ్ళందరూ కూడా ఈ ఫ్లాక్స్ ఆయిల్ అనేది వాడవలసి ఉంటుంది. వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి ప్రోడక్ట్ అన్నమాట. సో చూడండి, కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నా. సో ఇక్కడ చూసుకున్నట్టయితే లాస్ట్ 25 ఇయర్స్ నుంచి, హార్ట్ డిసీజెస్ అనేవి పెరిగినాయి. హార్ట్ డిసీజెస్ అనేది పెరిగినాయి. ఎంత పెరిగినాయి అనేది మీరు రాసుకోండి. మీరు లాస్ట్ లో చెప్పండి, లేదా ఇప్పుడైనా చాట్ బాక్స్ లో చెప్పొచ్చు. ఎంత పెరిగి ఉండొచ్చు లాస్ట్ 25 ఇయర్స్ లో? హార్ట్ డిసీజెస్ అనేవి ఇంక్రీజ్ అయినాయి. ఎంత అయి ఉండొచ్చు? 25%, 30%, 50%, 100%? ఎంత పెరిగి ఉంటాయి? ఇది ఎందుకంటే మనకు అవేర్నెస్ ఉండాలి. జస్ట్ ప్రొడక్ట్ గురించే మాట్లాడడం కాదు. సో అసలు ఎందుకు, దానికంటే ముందు అసలు ఈ ప్రొడక్ట్ మనం హార్ట్ కోసం అంటున్నాం. అసలు హార్ట్ డిజీజెస్ ఎంత వస్తున్నాయి, ఎన్ని వస్తున్నాయి, దానివల్ల ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు, ఎన్ని మరణాలు జరుగుతున్నాయి అనేది మనకి అవేర్నెస్ అని తెలియాలనే ఉద్దేశంతో సో ఇది నేను అడగడం జరుగుతుంది. ఎస్. సో ఎంత ఉండొచ్చు? 90%. ఓకే. ఇంకా 80%, 90%. ఇంకా ఇంకా పెట్టాలి. ప్రతి ఒక్కరు రెస్పాండ్ అవ్వాలి. ఎంత పర్సంటేజ్ పెరిగి ఉంటుంది 25 ఇయర్స్ లో? ఆప్షన్లు లేనిది చెప్తున్నారు, అందుకే మనం ఎగ్జామ్స్ ఫెయిల్ అయిపోతా ఉంటాం. అక్కడ ఉన్నది నాలుగే నాలుగు. 25, 30, 50, 100 అంటే ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ 70 అనేది? అక్కడ ఆన్సర్లు ఇచ్చినా గానీ, ఆప్షన్స్ ఇచ్చినా వాళ్ళ సొంతంగా. అందుకే అంటారు. సో అక్కడ ఉన్నది స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా. 25%, 30%, 50%, 100%? ఫస్ట్ క్వశ్చన్. 27 అది ఎక్కడి నుంచి వచ్చింది? రైట్? 25, 30, 50, 100 నాలుగే ఆప్షన్స్. ఎస్, 25, 50. వెరీ గుడ్. రైట్. రెండో క్వశ్చన్. అకార్డింగ్ టు ద WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, 2030 నాటికి, అంటే వరల్డ్ ఆర్గనైజేషన్ వాళ్ళ రిపోర్టు ప్రకారంగా 2030 నాటికి ఇండియా విల్ అకౌంట్ ఫర్ మోర్ దాన్ ఇంత పర్సంటేజ్ డెత్స్ డ్యూ టు హార్ట్ డిసీజెస్. అంటే అంటే గుండె సమస్యల వల్ల ఆల్మోస్ట్ ఇంత పర్సంటేజ్ అనేది 2030 నాటికి పెరగబోతుందని చెప్పేసి ఒక అంచనా వేస్తున్నారు. ఎంత పర్సంటేజ్ అయి ఉండొచ్చు? 10%, 30%, 40%, 70%? 2030 ఇప్పుడు ఉన్నదానికంటే ఇంత పర్సంటేజ్ పెరగబోతుందని ఒక అంచనా. ఎందుకంటే తెలుస్తుంది కదా, ఎవ్రీ డే, ఎవ్రీ మంత్, ఎవ్రీ ఇయర్ ఎంతమంది హార్ట్ ప్రాబ్లంతో చనిపోతున్నారు అనేది ఒక అంచనా అనేది, ఒక రిపోర్ట్ అనేది ఉంది. దాని ప్రకారంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక అంచనా వేస్తుంది. ఏంటి? ఇక ఇంత పర్సంటేజ్ 2030 వరకు గుండె సమస్యలతో చనిపోతారు.
అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో అది ఎంత అనేది మీరు అక్కడ ఆప్షన్స్ రాసుకోండి. నేను లాస్ట్ లో దీని గురించి నేను చెప్తా. రైట్. అండ్ అలాగే ఇక్కడ ఫ్లాక్స్ ఆయిల్ అన్నాం. సో ఫ్లాక్స్ ఆయిల్ గురించి కూడా, మరి ఫ్లాక్స్ ఆయిల్ లో ఏమేమి ఉన్నాయి, ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, అసలు ఫ్లాక్స్ ఆయిల్ లో ఏమేమి ఉంటాయంటే ఇక్కడ ఏఎల్ఏ, ముఖ్యంగా ఏఎల్ఏ అనేది ఒకటి ఉంటది. ఆల్ఫా లినోలైనిక్ యాసిడ్ అని ఉంటది. ఆల్ఫా లినోలెనిక్ యాసిడ్ అని చెప్పేసి ఉంటది. అలాగే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ ఉంటది. ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్ ఉంటది. ఆల్ ఆఫ్ అబౌవ్ ఏముంటాయి దీంట్లో. ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ఫ్లాక్స్ ఆయిల్ లో ఏమేమి ఉంటాయి, ఏఎల్ఏ ఉంటుందా, ఒమేగా 3 ఉంటుందా, ఒమేగా 6 ఉంటుందా, అన్ని ఉంటాయా? మీరు రెస్పాండ్ అవ్వండి. ఫస్ట్ ఫ్లాక్స్ ఆయిల్ లో ఏముంటాయి? ఫస్ట్ది ఏఎల్ఏ ఉంటది, రెండోది ఒమేగా 3 ఉంటది, మూడోది ఒమేగా 6 ఉంటది, నాలుగోది సో అన్నీ ఉంటాయి. 3 ఒమేగా 6 వెరీ గుడ్, ఒమేగా 3 ఒమేగా 6 రైట్, ఒమేగా 3 వెరీ గుడ్, సూపర్ రెస్పాన్స్. అండ్ సెకండ్ క్వశ్చన్, ఫ్లాక్స్ సీడ్ ఆయిల్ హెల్ప్స్, అంటే ఫ్లాక్స్ సీడ్ ఆయిల్ తీసుకోవడం ద్వారా ఏమేం బెనిఫిట్స్ వస్తాయి, ఏంటి బెనిఫిట్స్ అంటే మెయింటైన్ హెల్దీ కొలెస్ట్రాల్ లెవెల్, అంటే మన బాడీలో చెడు కొలెస్ట్రాల్ ఏదైతే ఉందో ఆ చెడు కొలెస్ట్రాల్ ని మెయింటైన్ చేస్తుంది, బ్యాలెన్స్ చేస్తుంది. ఆప్షన్ 2, రెగ్యులేట్ హై బ్లడ్ ప్రెషర్, హై బీపీ ఉన్న వాళ్ళకి తగ్గిస్తుంది, రెగ్యులేట్ చేస్తుంటది. అండ్ ట్రీట్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్, అంటే మంటలు వస్తూ ఉంటాయి చాలా మందికి, అర్థమవుతుందా? సో అటువంటి మంటలకి, అరికాల మంటలు కావచ్చు, చేతుల మంటలు కావచ్చు, సో వాటికి సంబంధించిన ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ ఏమన్నా ఉన్నా సో అది క్లియర్ చేస్తుంది. అండ్ నాలుగోది ఆల్ ఆఫ్ ది అబోవ్, పైన 3 కూడా బ్లాక్ సాయిల్ అనేది పనిచేస్తుంది. ఎస్, ఆల్ క్లియర్, ఆల్ ఆఫ్ అబోవ్. ఎస్, 4 ఆల్ ఆఫ్ అబోవ్, వెరీ గుడ్, సూపర్ రెస్పాన్స్, గ్రేట్. ఎస్, ఫస్ట్ చూద్దాం వాట్ ఈస్ కొలెస్ట్రాల్ అండ్ వాట్ ఆర్ ఇట్ హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్. అసలు కొలెస్ట్రాల్ అంటే ఏంటి? కొలెస్ట్రాల్ అంటే ఏంటి? సో ప్రతి ఒక్కరికి ఉంటది కదా, కొలెస్ట్రాల్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటది. కొలెస్ట్రాల్ అంటే తెలుగులో ఏమంటాం మనం, కొవ్వు అంటాం. సో మరి ఆ కొలెస్ట్రాల్ అంటే ఏంటి, అది ఎలాంటి మన బాడీ పైన, మన హెల్త్ పైన ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనేది మనం చూద్దాం. కొలెస్ట్రాల్ అనేది ఒక ఫ్యాట్, ఒక కొవ్వు, రైట్. ఇదేంటంటే మన సెల్స్ అనేది, అంటే మనం తీసుకునే ఫుడ్ ఏదైతే ఉందో ఆ ఫుడ్ ద్వారా, జంక్ ఫుడ్ కావచ్చు, ఆయిల్ ఫుడ్ కావచ్చు, వాటి వల్ల ఒక రకమైన ఒక జిగురు పదార్థం ఏర్పడుతుంది. సో దాన్నే మనం కొలెస్ట్రాల్ అని చెప్పేసి అంటుంటాం. అర్థమవుతుందా? సో మనకి మన బాడీకి చూడండి, యువర్ బాడీ నీడ్స్ సమ్ కొలెస్ట్రాల్ టు మేక్ హార్మోన్స్, విటమిన్ డి అండ్ సబ్స్టాన్స్ హెల్ప్ యూ డైజెస్ట్ ఫుడ్. అంటే ఇక్కడ కొలెస్ట్రాల్ కావాలి మన బాడీకి, కొవ్వు పదార్థం అనేది అవసరం. ఎందుకంటే మనకి హార్మోన్స్ డెవలప్ అవ్వాలన్నా, విటమిన్ డి అబ్జర్వేషన్ చేసుకోవాలన్నా, మనకి సో డైజెషన్ అవ్వాలన్నా మనకి ఈ కొవ్వు అనేది అవసరం. కానీ కొవ్వులో కూడా 2 రకాలుగా ఉంటాయి. అర్థమవుతుందా? కొవ్వుల్లో కూడా 2 రకాలుగా ఉంటాయి. సో అవేంటి అంటే హెచ్డిఎల్ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అని చెప్పేసి 2 ఉంటాయి. హెచ్డిఎల్ అంటే మనకు భాషలో చెప్పాలంటే సో చెడు కొలెస్ట్రాల్, చెడు కొవ్వు, మంచి కొవ్వు అని చెప్పేసి 2 ఉంటాయి. అర్థమవుతుందా? చెడు కొవ్వు, మంచి కొవ్వు అని చెప్పేసి 2 ఉంటాయి. సో దాంట్లో అవేంటి అంటే హెచ్డిఎల్ అండ్ ఎల్డిఎల్, హెచ్డిఎల్ అండ్ ఎల్డిఎల్ ఈ 2 ఉంటాయి. అర్థమవుతుందా? ఈ 2 కూడా మనకి ఒక ఫ్యాట్ అన్నమాట. ఈ 2 కూడా ఫ్యాటే, అంటే ఫ్యాట్ ప్రోటీన్. ఇది ఒక ప్రోటీన్, కొవ్వు అనేది ఒక ప్రోటీన్. అర్థమవుతుందా? కొవ్వు అనేది ఒక ప్రోటీన్. సో దీన్ని లిపిడ్ అంటారు, లిపిడ్. ఆ ఫ్యాట్ పేరు లిపిడ్ అంటారు. చూడండి మనకి హార్ట్ కి సంబంధించి ఏదైనా డిసీజ్ ఉన్నప్పుడు లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ అంటారు, ఎల్పిటి టెస్ట్. నేనైనా మీరైనా ఎవరైనా చేసుకోవచ్చు. దాంట్లో తెలుస్తుంది మనకి ఎంత చెడు కొవ్వు ఉంది, ఎంత మంచి కొవ్వు ఉంది అనేది తెలుస్తుంది, రైట్. సో ఇక్కడ ఈ లిపిడ్ ఏంటంటే ప్రోటీన్స్, ఏదైతే ప్రోటీన్స్ కి అటాచ్ అయి ఉంటది, ఇది బ్లడ్ లో మూవ్ అవుతా ఉంటది. ఈ లిపిడ్ అనేది ఏదైతే ఫ్యాట్ ఉందో అది బ్లడ్ లో మూవ్ అవుతా ఉంటది.
అది డిఫరెంట్ గా ఉంటుంది, డిఫరెంట్ పర్పస్ లో ఉంటది అనమాట ఆ కొలెస్ట్రాల్ అని ఆ లిపిడ్ అనేది. ఇక్కడ హెచ్డిఎల్ అంటే హై డెన్సిటీ లిపోప్రోటీన్. హెచ్డిఎల్ అంటే ఏంటి? హై డెన్సిటీ లిపోప్రోటీన్. ఇదేంటంటే గుడ్ కొలెస్ట్రాల్. హెచ్డిఎల్ హై డెన్సిటీ ఉంటే గుడ్ కొలెస్ట్రాల్. దీన్ని ఏమంటారంటే గుడ్ కొలెస్ట్రాల్ అంటారు. ఇదేం చేస్తుందంటే మన కొలెస్ట్రాల్ అనేది డిఫరెంట్ పార్ట్స్ కి, మన బాడీలో ఉన్న డిఫరెంట్ పార్ట్స్ కి ఇది మూవ్ ఆన్ అవుతా ఉంటది. సో లివర్ దాకా. సో లివర్ కూడా మన బాడీలో చాలా చాలా అవసరం. అర్థమవుతుందా? సో లివర్ ఏం చేస్తుందంటే ఆ ఏదైతే ఈ కొలెస్ట్రాల్ ఉంటుందో దాన్ని బ్యాలెన్స్ చేస్తా ఉంటది. మన బాడీలో కొవ్వుని తీసేది ఏంటంటే లివర్. లివర్ కూడా చాలా అవసరం, అందుకే లివర్ హెల్త్ వాడాల. ప్రతిది కూడా చాలా ఇంపార్టెంట్ ప్రోడక్ట్ మన దగ్గర. అర్థమవుతుందా? అండ్ ఎల్డిఎల్ అంటే ఏంటంటే లో డెన్సిటీ లిపోప్రోటీన్. లో డెన్సిటీ లిపోప్రోటీన్ అంటే దీన్ని ఏమంటారు అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటారు. దీన్ని ఏమంటారు? బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటారు. బ్యాడ్ కొలెస్ట్రాల్ బికాస్ హై ఎల్డిఎల్ లెవెల్ లీడ్స్ టు ద బిల్డప్ ఆఫ్ ప్లాక్ ఇన్ యువర్ ఆర్టరీస్. అంటే ఇక్కడ చూడండి, మనకి ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ వల్లనే, మనకి ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ వల్లనే మనకి హార్ట్ డిజీజ్ అనేది చాలా చాలా ఎక్కువగా వస్తుంది. హార్ట్ డిసీజెస్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ ఎల్డిఎల్ లో డెన్సిటీ లిపోప్రోటీన్ అనేది మన బాడీలో పెరుగుతుంది. అది పెరగటం వల్ల ఏమవుతుందంటే మన బాడీలో ఎక్కువగా చేంజెస్ అనేవి వస్తున్నాయి. సో మన బ్లడ్ లో కూడా ఆ కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేది పెరిగిపోయి బ్లడ్ అనేది మనకి బ్లాకేజ్ అవ్వటం, హార్ట్ బ్లాకేజ్ అవ్వటం, బ్లడ్ సర్క్యులేషన్ సరిగా అవ్వకపోవడం, బీపీ కూడా మనకి కంట్రోల్లో ఉండకపోవడం అనేది జరుగుతూ ఉంటది. అర్థమైందా? హెచ్డిఎల్ ఎల్డిఎల్ అంటే అర్థమైందా? సో ప్రతి ఒక్కరు కూడా ఈ భాష మాట్లాడాల. ఒక కస్టమర్స్ దగ్గర మాట్లాడే భాష ఇది. ఒక ఫ్లాక్స్ ఆయిల్ గురించి కానీ, మనం బ్లడ్ గురించి మాట్లాడేటప్పుడు, కొలెస్ట్రాల్ గురించి మాట్లాడేటప్పుడు పలకాల్సిన పదాలు అన్నమాట. సో హెచ్డిఎల్ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అని చెప్పేసి ఉంటాయి. దాంట్లో హెచ్డిఎల్ అంటే హై డెన్సిటీ లిపోప్రోటీన్. ఇది గుడ్ కొలెస్ట్రాల్. ఇది బాడీకి చాలా అవసరం, ఇది ఖచ్చితంగా ఉండాలి. అండ్ ఎల్డిఎల్ అనేది ఏంటి? బ్యాడ్ కొలెస్ట్రాల్. ఇది ఎక్కువగా ఉండకూడదు. ఎక్కువగా ఉంటే డ్రై గ్లిజరేట్స్ పెరుగుతాయి. మీ రిపోర్ట్ లో చూడండి, డ్రై ట్రై డ్రై గ్లిజరేట్స్ అని చెప్పేసి ఉంటది. సో అక్కడ మనకి అవి పెరిగిందంటే మనకు చాలా హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. రైట్? ఎస్. వాట్ కాజ్ హై కొలెస్ట్రాల్? మరి కొలెస్ట్రాల్ ఎక్కువైతే ఏమవుతుంది? కొలెస్ట్రాల్ ఎక్కువైతే మన బాడీలో ఏమవుతుంది? సో ఇక్కడ ద మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ హై కొలెస్ట్రాల్ ఈజ్ అన్హెల్దీ లైఫ్ స్టైల్. ఈ హై కొలెస్ట్రాల్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అన్హెల్దీ లైఫ్ స్టైల్, మన జీవన విధానం వల్లనే వస్తుంది. ముఖ్యంగా అన్హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్. ఇది వచ్చే దేనికల్లా అన్హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్. అర్థం పర్థం లేకుండా తినేస్తాం. ఆకలి ఆకపోయినా తినేస్తాం. రుచి బాగుంది, టేస్ట్ నచ్చిందని చెప్పేసి ఇంకా తినేస్తాం. నాలుక టేస్ట్ కోరిద్దే తింటాం. అర్థమవుతుందా? అన్హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్ ఉన్నాయి. సచ్ యాజ్ ఈటింగ్ లాస్ ఆఫ్ బ్యాడ్ ఫ్యాట్స్ అన్నమాట. అంటే ఈ ఈటింగ్ హ్యాబిట్స్ వల్ల కంట్రోల్ లేని ఈటింగ్ వల్ల ఎంత తినాలి, ఎంత మోతాదులు తినాలి, ఏది ఎప్పుడు తినాలనేది తెలియకుండా మనకు అనిపించింది, మనకు కావాల్సింది అప్పటికప్పుడు చేసుకొని తింటున్నాం. దానివల్ల ఏమవుతుందంటే బ్యాడ్ ఫ్యాట్ అనేది పెరుగుతుంది. బ్యాడ్ ఫ్యాట్ అనేది పెరుగుతుంది. దీంట్లో ఒక రకమైన బ్యాడ్ ఫ్యాట్ ఉంటుంది, అది సాచురేటెడ్ ఫ్యాట్ అంటారు. ఇది కొన్ని మాంసకృతులలో దొరుకుతుంది సాచురేటెడ్ ఫ్యాట్ అనేది. అలాగే డైరీ ప్రొడక్ట్స్ లో దొరుకుతుంది. డైరీ అంటే పాల ఉత్పత్తులలో దొరుకుతుంది. చాక్లెట్స్, బేకరీ ఫుడ్. కొంతమంది అయితే బేకరీ ఫుడ్ వివత్సంగా తింటారు అబ్బా. మైదా వల్ల కూడా బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది, తెలుసా ఆ విషయం మీకు? మైదా, రెగ్యులర్ గా తీసుకునే మైదా పిండి ఉందా, మైదా పిండి వల్ల కూడా, బేకరీ ఫుడ్ వల్ల కూడా బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది. అరే నేను నాన్ వెజ్ అస్సలు తిననండి, అయినా హార్ట్ అటాక్ వస్తుంది. ఎందుకు? నాన్ వెజ్ తినను కానీ బేకరీ ఫుడ్ తింటా. అర్థమవుతుందా? అరే నేను అస్సలు తినను, కొవ్వు పదార్థాలే తినను. అరే దాంట్లో కూడా ఫ్యాట్ ఉంటుంది, సాచురేటెడ్ ఫ్యాట్ అనేది ఉంటుంది, అది బ్యాడ్ కొలెస్ట్రాల్. చాక్లెట్స్. అర్థమవుతుందా? సో ఈ రకంగా మనకి డీప్ ఫ్రైడ్ డీప్ ఫ్రైడ్ ఫుడ్, ఎక్కువ ఫ్రై చేసుకుని తీసుకునే ఫుడ్ లో కూడా ఈ సాచురేటెడ్ ఫ్యాట్ ఉంటది అనమాట.
అర్థమవుతుందా? సమ్ ఫ్రైడ్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ఏదైతే ఉందో, ముఖ్యంగా చిన్న పిల్లలకు కూడా హార్ట్ అటాక్స్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే సాచురేటెడ్ ఫ్యాట్ పెరుగుతుంది. అది ఎక్కడ ఉంటుందంటే ప్రాసెసింగ్ అండ్ ప్యాక్డ్ ఫుడ్. లేస్, కుర్కురే, గిరికిరే అన్ని ఉంటాయి చూడండి. ప్యాకెట్లలో దొరికే స్నాక్స్ ₹5 ₹10 ఇచ్చి కొనుక్కొచ్చుకుంటున్నాం. ఏం కొనుక్కొచ్చుకుంటున్నాం అంటే ఒక ఫ్యాట్‌ని కొనుక్కొచ్చి పిల్లలకి పెడుతున్నాం. సింపుల్. మరి ఎందుకు వస్తున్నాయి చిన్న పిల్లలకి హార్ట్ అటాక్స్? వాళ్ళేమన్నా మనలాగా నాన్ వెజ్‌లు బీభత్సంగా తింటారా? ఆలోచించండి ఒకసారి. అంటే ఈ సబ్జెక్ట్ మనకు తెలియాలి. ఈ సాచురేటెడ్ ఫ్యాట్ ఏదైతే ఉందో అది పెరగటం వల్ల ఏమవుతుందంటే, మీరు కావాలంటే మీరు ఒకసారి ఆ ఇంగ్రీడియెంట్స్ చూడండి. ఫ్యాట్ ఉంటది. సాచురేటెడ్ ఫ్యాట్ ఎంత మోతాదులో ఉందనేది దాని వెనకాల రాసి ఉంటది. అర్థమవుతుందా? రైట్? మోనో సాచురేటెడ్ ఉంటది. సాచురేటెడ్ కొన్ని కొన్ని ఉంటాయి. మన రైస్ బ్రాన్ ఆయిల్‌లో కూడా ఉంటాయి చూడండి. చాలా ఆయిల్స్‌లలో ఎక్కువ ఉంటది ఇది. సాచురేటెడ్ ఫ్యాట్ చాలా ఎక్కువగా ఉంటది. రైట్? ఈటింగ్ దీస్ ఫ్యాట్స్ కెన్ రైజ్ యువర్ ఎల్‌డిఎల్. అంటే ఇవి తీసుకోవడం వల్ల ఏంటేంటివి? మళ్ళొకసారి చెప్తున్నా. కొన్ని మాంసకృతులు, పాల ఉత్పత్తులు, చాక్లెట్స్ అండ్ బేకరీ ఫుడ్ అండ్ డీప్ ఫ్రైడ్ ప్రాసెసింగ్ ఫుడ్ అండ్ అలాగే అనదర్ టైప్ ఆఫ్ ట్రాన్స్ ఫ్యాట్ అండ్ సమ్ ఫ్రైడ్ అండ్ ప్రాసెసింగ్ ఫుడ్స్. ఏదైతే నిల్వ ఉంచి ప్యాకెట్‌లో నిల్వ ఉంచే ఏదైతే ప్రొడక్ట్ ఉందో, ఫుడ్ ఉందో అది వాటి వల్ల మనకి ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఇప్పుడు చెప్పండి. ఓన్లీ చూడండి, కొంతమంది వెజ్ తినేటోళ్ళకి కూడా హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. ఎందుకు? వాళ్ళు వెజిటేరియన్ అయినా హార్ట్ అటాక్స్ రావట్లేదా? వస్తున్నాయి. ఎందుకు? అంటే బికాస్ ఆఫ్ ఈ ఫుడ్ తీసుకోవడం వల్ల వస్తుంది. అలాగే ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ. ఫిజికల్ యాక్టివిటీ ఎక్సర్సైజ్ లేకపోవడం. ఎంతమంది ఎక్సర్సైజ్ చేస్తున్నారు చెప్పండి ఇక్కడ? ఎంతమంది రెగ్యులర్‌గా ఎక్సర్సైజ్ చేస్తున్నారు? అండ్ అలాగే స్మోకింగ్. సో స్మోక్ చేయడం వల్ల గూడా అంటే ఇక్కడ స్మోక్ తక్కువ అంటే స్మోక్ చేయడం వల్ల ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్ అనేది పెరుగుతుంది. హెచ్‌డిఎల్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది. స్మోక్ చేయడం వల్ల, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం, ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల స్మోక్ అలవాటు ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే హెచ్‌డిఎల్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది. అంటే చెడు కొలెస్ట్రాల్ అనేది, బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది పెరుగుతుంది. అదే ఎక్సర్సైజ్ ఈ మధ్య కాలంలో నాకు తెలిసింది. రోజు ఒక 12 నిమిషాలంట. రోజుకు 12 నిమిషాలు రన్నింగ్ చేస్తేనట 12 సంవత్సరాల ఆయుస్సు పెరుగుతదట. రోజు 12 నిమిషాల రన్నింగ్ చేస్తే 12 నిమిషాల ఆయుస్సు పెరుగుతదట. ఇప్పుడు చెప్పండి, 100 సంవత్సరాలు ఎంతమంది బతకాలనుకుంటున్నారు? అర్థమవుతుందా? సో, దానివల్ల ఏమవుతుందో మన బాడీలో ఫిజికల్ యాక్టివిటీ ఎక్సర్సైజ్ చేయడం వల్ల చెడు కొలెస్ట్రాల్ అనేది తగ్గుతుంది. అందుకనే చాలా మంది వాకింగ్ చేయండి, రన్నింగ్ చేయండి, జాగింగ్ చేయండి అని చెప్తుంటారు. మనకి ఇయన్నీ ఏముండదు. స్లీపింగే. అవునా కాదా? రైట్? సో, ఇప్పుడు చెప్పండి, కొలెస్ట్రాల్ అనేది ఎంత డేంజర్ అనేది మీకు అర్థం కావాలి. మరి ఈ కొలెస్ట్రాల్‌ని తీసేయడానికి మన దగ్గర ఉన్న అద్భుతమైన ఒక ప్రొడక్ట్ అన్నమాట. ఫ్లాక్స్ సీడ్. ఫ్లాక్స్ సీడ్ అవిసె గింజలు. అవిసె గింజలు. సో, ఈ ఫ్లాక్స్ సీడ్ అనేది ఏంటంటే థౌసండ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి ఉంది. థౌసండ్స్ ఆఫ్ ఈ రోజు ఉన్నది కాదు ఇది. కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్నది. ఆయుర్వేదంలో ఎక్కువగా దీన్ని యూజ్ చేస్తా ఉంటారు. ఇదొక ట్రెడిషనల్ మెడిసిన్. ఇదొక ట్రెడిషనల్ మెడిసిన్ అన్నమాట. గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా? ఇదొక ట్రెడిషనల్ మెడిసినల్ గా మన ఇండియాలో ప్రాక్టీస్ చేస్తున్నారు. ప్రాక్టీస్ ట్రెడిషనల్ మెడిసిన్ ఇది. సో, చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి ఈ ఫ్లాక్స్ సీడ్ వల్ల. అర్థమవుతుందా? సో, ఇది ఎప్పటినుంచో మన మనుషులు అనేవాళ్ళు ఎప్పటినుంచో కొన్ని వందల వేల సంవత్సరాల నుంచే దీన్ని డైలీ ఫుడ్ లో తీసుకునేటోళ్ళు చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ యొక్క ప్రొడక్ట్‌లో అంటే ఈ యొక్క అవిసె గింజల్లో మనకేముంటుంది అంటే మేజర్‌గా న్యూట్రిషన్స్ ఉంటాయి. మేజర్‌గా న్యూట్రిషన్స్ ఉంటాయి. ఏంట్రా న్యూట్రియంట్స్ అంటే మనకి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ ఉంటది. అలాగే ఇందాకల చెప్పిన ఏఎల్ఏ, ఏఎల్ఏ ఉంటది. అండ్ అలాగే మనకిది మెటబాలిజంని డెవలప్ చేస్తది. మెటబాలిజంని డెవలప్ చేస్తది మన బాడీలో.
అండ్ ఇంకొకటి డిహెచ్ఏ ఉంటది. డిహెచ్ఏ అంటే డెకోసా హెక్సనాయిక్ యాసిడ్. డెకోసా హెక్సనాయిక్ యాసిడ్ మనకి బయట యాడ్లు వస్తూ ఉంటాయి. హార్లిక్స్, బోర్నవిట్ దీంట్లో డిహెచ్ఏ ఉంది, డిహెచ్ఏ ఉంది అంటారు. మరి ఎంతవరకు ఉందో వాళ్ళకి తెలియాలి, రైట్? డిహెచ్ఏ డెకోసా హెక్సనాయిక్ యాసిడ్ ఉంటుంది. అండ్ ఒమేగా 3 అండ్ అలాగే ఈపీఏ ఎకోసా పెంటనాయిక్ యాసిడ్. ఎకోసా పెంటనాయిక్ యాసిడ్ అంటారు. ఈపీఏ ఒమేగా 3 ఇది కూడా ఒమేగా 3 అన్నమాట. ఇవి ఉండటం వల్ల మనకి ఏమవుతుందంటే మన బాడీలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ అనేది మనకి రిమూవ్ చేయడానికి సోర్స్ ఉంది. ద హెల్త్ బెనిఫిట్స్ ఆఫ్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ALA, EPA, DHA have been widely reported for several conditions including cardiovascular diseases. అంటే ఇవన్నీ చేసే పని ఏంటంటే మనకి గుండె సమస్యలు రాకుండా, హైపర్ టెన్షన్ రాకుండా మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. అర్థమవుతుందా? సో ఫ్లాక్స్ ఆయిల్ ఇంకా చాలా రకాలుగా ఉంది, చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. జాయింట్ పెయిన్స్ కి, మన భాషలో చెప్పాలంటే జాయింట్ పెయిన్స్ కి పనిచేస్తుంది, షుగర్ కి పనిచేస్తుంది, కాల్షియం ఇస్తుంది, ఫైబర్ ఉంటది. అర్థమవుతుందా? సో చాలా రకాల సమస్యలకి మనకి ఈ ఫ్లాక్స్ ఆయిల్ అనేది వర్క్ చేస్తుంది. ముఖ్యంగా మనకు చూడండి, ఈ ఫ్లాక్స్ ఆయిల్ ఏం చేస్తుందంటే ఆల్ఫా లినోలాయిక్ యాసిడ్ ALA ఏదైతే ఉందో, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ ఇవన్నీ దీంట్లో ఉంటాయి ఫ్లాక్స్ ఆయిల్లో. ఇది ఏం చేస్తుందంటే దీంతో పాటుగా మనకి ఏం చేశారంటే విటమిన్ E అనేది ఉంటది. విటమిన్ ఈ చాలా అవసరం. ఏ పోటెంటెడ్ యాంటీ ఆక్సిడెంట్ అన్నమాట. ఇదేం చేస్తుందంటే మెయింటైనింగ్ ద ఇంటిగ్రిటీ ఆఫ్ సెల్స్ మెంబ్రెన్స్ బై షీల్డింగ్ దెమ్ ఫ్రమ్ ఆక్సిడేటివ్ ఫ్రీ రాడికల్స్. ఈ విటమిన్ ఏం చేస్తుందంటే మన బాడీలో ఫ్రీ రాడికల్స్ అనే పదం ఏంటంటే ఒక చెక్కకి చెదలు పట్టడం, ఇనుముకి తుప్పు పట్టడం. ఇదేంటంటే ఫ్రీ రాడికల్స్ వల్ల చెత్త. అర్థమవుతుందా? ఫ్రీ రాడికల్స్ మన బాడీలో అంటే ఏంటంటే ఇప్పుడు చెక్క ఉంది, కొంచెం చెదలు పట్టిందంటే దాన్ని స్టార్టింగ్ లో తీసేయకపోతే ఆ చెక్క మొత్తం ఖరాబ్ అయిపోతుంది. అవునా? అలాగే ఇనుము ఉంది, ఎంత స్టాండర్డ్గా ఉంటుంది. ఆ ఇనుము కూడా తుప్పు పడుతుంది అనేది కొంచెం జంగ్ వచ్చింది అనగానే క్లీన్ చేయాలి. లేదనుకుంటే రేపు చేతితోటి ఇట్లిరిచినా ఇరిగిపోతుంది. అలాగే ఇక్కడ కూడా మన బాడీలో ఫ్రీ రాడికల్స్ పెరిగినాయి అనుకోండి, ఆటోమేటిక్ గా మన బాడీ మన కంట్రోల్లో ఉండదు. అర్థమవుతుందా? సో ఫ్లాక్స్ సీడ్ అనేది ఏమవుతుందంటే దీంట్లో మన బాడీలో ఉన్న ఫ్రీ రాడికల్స్ ని తీసేస్తుంది. అండ్ అలాగే హెల్దీ కొలెస్ట్రాల్ లెవెల్స్ ని మనకి రెగ్యులేట్ చేస్తుంది. దానివల్ల బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లో ఉంటుంది. బీపీ కంట్రోల్లో ఉంటుంది ఇది వాడటం వల్ల. అంటే బ్లడ్ సర్క్యులేషన్ సరిగా జరుగుతుంది అంటే ఆటోమేటిక్ గా సో అన్ని కూడా కంట్రోల్డ్ గా ఉంటాయి. అర్థమవుతుందా? అండ్ అలాగే ఫ్లాక్స్ ఆయిల్ అనేది హార్ట్ హెల్దీ కోసం పనిచేస్తుందా అంటే ఎస్, 100% మన హార్ట్ హెల్దీగా ఉండడం కోసం అన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది ఒక చూడండి, వెస్టేజ్ ఫ్లాక్స్ ఆయిల్ డెరివేట్ ఫ్రమ్ ఫ్లాక్స్ సీడ్స్ ఈజ్ ఎ పవర్ హౌస్ ఆఫ్ హార్ట్ హెల్దీ బెనిఫిట్స్. హార్ట్ హెల్దీగా ఉండడానికి దీనికి మించిన ప్రోడక్ట్ అనేది లేదండి. సో మళ్ళీ చెప్తున్నా, దీంట్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ ఉంటుంది, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్ ఉంటుంది, ఆల్ఫా లినోలాక్ యాసిడ్ ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే మనకి కార్డియోవెస్క్యులర్ హెల్త్, గుండె సమస్యల్ని అంటే హార్ట్ అటాక్స్ రాకుండా, హార్ట్ బ్లాకేజ్ కాకుండా, మనకి బ్లడ్ అనేది మందం కాకుండా, చెడు కొలెస్ట్రాల్ పెరగకుండా మనకి వీటిని కంట్రోల్ చేస్తుంది అన్నమాట. అర్థమవుతుంది. ముఖ్యంగా హార్ట్ గురించి ఈ యొక్క ప్రోడక్ట్ అనేది చాలా బాగా ఉంటుంది. సో ఇందాక చెప్పినట్టు ప్రతి ఒక్కరు కూడా సో హార్ట్ బాగుండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. అర్థమవుతుందా? ఇప్పుడు అర్థం కాదు, ఎప్పుడైనా చిన్న పెయిన్ వచ్చినప్పుడు భయం వేస్తుంది చూసారు, అప్పుడు లక్షలు పెడతారు. లక్షలు పెడతారు. ముందు జాగ్రత్త మనకు ఉండదండి. అర్థమవుతుందా? సో ఇప్పుడైతే మనకి 515 రూపాయలు, 545 రూపాయలు ఉంటుంది. నెల రోజులు వస్తుంది. ఆల్మోస్ట్ నెల నుంచి 45 రోజులు వస్తుంది. మనం వాడుకుంటే 30 to 45 డేస్ వస్తుంది. మహా అంటే 500, 600 రూపాయలు. అదే ఇప్పుడు హార్ట్ ప్రాబ్లం వస్తే హాస్పిటల్ పోయి ఓపీ ఫీజే ఉంటది కదా, మీకు స్కానింగ్లే ఉంటాయి కదా, వేలు. ఆలోచించండి ఒకసారి, రైట్? సో హౌ ఎఫెక్టివ్ ఈస్ వెస్టీజ్ ఫ్లాక్స్ ఆయిల్? సో ఎలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది అని చెప్పేసి అంటే
మనకి ఇందాక చెప్పినట్టు దీంట్లో మనకున్న ఈ ఫ్యాటీ యాసిడ్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఫ్యాటీ యాసిడ్స్ అనేది మన హెల్త్ కి అంటే మన హార్ట్ హెల్త్ కి ఇది ఒక సప్లిమెంట్స్. ముఖ్యంగా చెప్తున్నా ఇది ఒక సప్లిమెంట్. ఇది సప్లిమెంట్సే కదా, ఆహారం. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. చాలా మంది ధర్మకోల్ కరిగించేస్తే అమ్మో ధర్మకోల్ కరిగిందని పారిపోయేటోళ్ళు కూడా ఉంటారు. అర్థమవుతుందా? ఇది ఒక సప్లిమెంట్స్. అర్థమవుతుందా? ఇది ఒక ఫుడ్. దీంట్లో ఉన్న ఈ యొక్క ఇంగ్రీడియంట్స్ వల్ల మనకు ఆ రిజల్ట్ అనేది వస్తుంది. ఇది చేసే పని ఏంటి అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది. ఇంప్రూవింగ్ బ్లడ్ ఫ్లో. అంటే బ్లడ్ అనేది కొంతమందికి మందంగా ఉండి ఫ్లో అవ్వదు. సో దానివల్ల ఏమవుతుందంటే మనకి తిమ్మిళ్ళు రావడం, హార్ట్ అటాక్స్, అంటే హార్ట్ కు సరిపడా బ్లడ్ అందకపోవడం, పంపింగ్ సరిగ్గా రాకపోవడం వల్ల బ్లడ్ ప్రెషర్ అప్ అండ్ డౌన్ అవుతా ఉంటుంది. ఆ బ్లడ్ ఫ్లో అనేది తీసుకొస్తుంది. అలాగే ఇన్ఫ్లమేషన్, మంటల్ని తగ్గిస్తుంది. అర్థమవుతుందా? అండ్ అలాగే వెస్టేజ్ ఫ్లాక్స్ ఆయిల్ అనేది ఎడిషనల్ గా జాయింట్ హెల్త్ అంటే ఏంటి, మనకి మోకాల నొప్పుల్ని తగ్గిస్తుంది అన్నమాట. మోకాల నొప్పులు రాకుండా చేస్తుంది. అలాగే బ్రెయిన్ ఫంక్షన్, సో బ్రెయిన్ ఫంక్షన్ మీద కూడా పనిచేస్తుంది. అలాగే ఇమ్యూనిటీ సిస్టమ్ ని డెవలప్ చేస్తుంది. ఫ్లాక్స్ ఆయిల్ వాడడం వల్ల ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. అండ్ అలాగే ఇందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్ వల్ల ఏమవుతుందంటే ఓవరాల్ గా మనం హెల్దీగా ఉంటాం. ఇది వచ్చేసి ఈ ప్రొడక్ట్ అనేది న్యాచురల్ అండ్ ప్యూర్ ఫార్ములేషన్ లో ఉన్న ప్రొడక్ట్. న్యాచురల్ ప్రొడక్ట్, ఎలాంటి కెమికల్స్ ఉన్నది కానే కాదు. అర్థమవుతుందా? సో ఒక నమ్మకమైన ప్రొడక్ట్స్ అన్నమాట. వెస్టేజ్ ఫ్లాక్స్ ఆయిల్ ఆఫర్స్ ఏ రిలయబుల్ ఎఫెక్టివ్ వే టు ఎన్హాన్స్ యువర్ హెల్త్. మన ఆరోగ్యం బాగుండాలి, మన గుండె బాగుండాలి, మన బ్రెయిన్ బాగుండాలి, మన డైజెస్ట్ సిస్టమ్ బాగుండాలా, మోకాల నొప్పులు అంటే జాయింట్ హెల్త్ బాగుండాలా అనుకుంటే ఈ ఒక్క ఫ్లాక్స్ ఆయిల్ అనేది వాడాలి. అర్థమవుతుందా? ఇన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. చూడండి, షార్ట్ కట్ లో మనం మాట్లాడుకుందాం. సో ఇక్కడ వెజిటబుల్ సోర్స్, ఇక్కడ మనకి ఫ్లాక్స్ ఆయిల్ అనేది వెజిటబుల్ సోర్స్ ఆఫ్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్. అదేంటి సార్ వెజిటబుల్, నాన్ వెజ్ కూడా ఉంటుందా అంటే ఒమేగా 3 ఎస్ ఉంటది. అది ఎక్కడ ఉంటది అంటే మనకి ఫిష్ లో ఉంటది. ఫిష్ లో ఒమేగా 3 ఉంటుంది, అది నాన్ వెజ్. ఇది వెజిటేరియన్. ఒమేగా 3 లో వెజిటేరియన్, వెజ్ తో కూడిన సో ఒమేగా 3 అన్నమాట ఇది. అండ్ ఫిష్ లో ఒమేగా 3 ఉంటుంది, అది నాన్ వెజ్. అర్థమవుతుందా? సో దీంట్లో మనకి ఏఎల్ఏ ఫ్లాక్స్ సీడ్ అనేది ఏం చేస్తుందంటే బ్లడ్ లిపిడ్స్ ని, ఆ ప్రోటీన్ ఏదైతే ఉందో ఆ ప్రోటీన్ ని మనం కంట్రోల్ గా చేస్తుంది. అలాగే ఇందాక చెప్పిన హెల్ప్ ఇన్ ప్రివెంటింగ్ బ్లాకేజ్. సో బ్లాకేజ్, మన హార్ట్ బ్లాకేజ్ చూడండి, మనకి బైపాస్ సర్జరీలు చేస్తూ ఉంటారు. అక్కడ వాల్ బ్లాక్ అయిందని చెప్పేసి అలాంటి ప్రాబ్లం రాకుండా చేస్తుంది. అండ్ అలాగే లోయరింగ్ బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ అలాగే విటమిన్ ఈ. సో విటమిన్ ఈ అనేది కూడా మన బాడీకి చాలా అవసరం. ఇది ఒక యాంటీ ఆక్సిడెంట్ గా వర్క్ చేస్తూ ఉంటుంది. ఇది బెనిఫిట్స్. అండ్ ఇంకోటి బెనిఫిట్స్ మనం యూనిక్ గా చూసినట్టయితే సింపుల్ గా ప్రమోట్స్ హార్ట్ హెల్త్, ఇంప్రూవ్ స్కిన్ డిసీజెస్ ఉన్న వాళ్ళు కూడా ఈ ప్రొడక్ట్ వాడడం వల్ల స్కిన్ డిసీజెస్ అనేది తగ్గుతాయి. అండ్ హెల్త్ రెడ్యూడ్ ఇన్ఫ్లమేషన్, సో మంటలు ఏవైతే ఉన్నా కానీ వాటిని తగ్గిస్తుంది. ఇంప్రూవ్స్ గట్ హెల్త్ అనేది చాలా అవసరం. ఎందుకంటే డైజెస్టివ్ సిస్టమ్, సో అది తిన్నది అరగాలి అంటే మనకి గట్ హెల్త్ అనేది ఉండాలి. సో దాంట్లో మనకి ఫ్లాక్స్ ఆయిల్ లో ఉంటది. అండ్ హెల్ప్స్ రెగ్యులేట్ బ్లడ్ ప్రెషర్, సో బ్లడ్ ప్రెషర్ ని మనకి కంట్రోల్ గా చేస్తా ఉంటది. అండ్ హెల్ప్ ఇన్ వెయిట్ మేనేజ్మెంట్, సో వెయిట్ మేనేజ్మెంట్ లో కూడా మనకి ఇది బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. ఇది మనకి యూనిక్. అండ్ ఇక్కడ కొన్ని బెనిఫిట్స్ మళ్ళీ చూసుకున్నట్టయితే ఇక్కడ హెల్ప్స్ టు లోయర్ కొలెస్ట్రాల్ అండ్ ట్రైగ్లిజరైడ్స్ బాడీలో పెరిగితే మనకి బీపీలు పెరుగుతాయి, హార్ట్ ప్రాబ్లమ్స్ పెరుగుతాయి. అండ్ ఇందాక చెప్పినట్టు ప్రివెంట్ బ్లాకేజ్ ఫర్ ఆర్టరీస్ అండ్ ఇంప్రూవ్స్ ద ఎలాస్టిక్లీ ఆఫ్ ది ఆర్టరీస్. అండ్ అలాగే హెల్ప్స్ ప్రివెన్షన్ అక్యుములేషన్ ఫ్యాటీ డిపాజిట్స్ ఇన్సైడ్ బ్లడ్ వెజిల్స్ అండ్ ప్లేస్ రోల్ ఇన్ బర్నింగ్ బాడీ ఫ్యాట్. అండ్ అలాగే ఎయిడ్స్ ఇన్ రెగ్యులేటింగ్ బ్లడ్ ప్రెషర్. సో ముఖ్యంగా చెప్పాలంటే ఒకటి రెండు విషయాలు గుర్తుపెట్టుకోండి. ఫ్లాక్స్ ఆయిల్ అనేది ఒకటి బ్యాడ్ కొలెస్ట్రాల్ తీసేయడానికి, రెండోది బ్లడ్ సర్క్యులేషన్ అవ్వడానికి, మూడోది ఎలాంటి హార్ట్ బ్లాకేజ్ జరగకుండా ఉండడానికి బాగా ఉపయోగపడుతుంది. అర్థమవుతుంది? అంటే సింపుల్ ఒకటే అండి, బ్లడ్ సర్క్యులేషన్ సరిగా ఉంటే అన్ని
సరిగా ఉన్నట్టే లెక్క. సో అలాగే మరి ఇక్కడ ఒక చిన్న వీడియో చూడండి, కంపెనీ ఇచ్చింది. సౌండ్ వస్తుందా? నో సార్, రావట్లేదు. సౌండ్ రావట్లేదు. According to the recent report, cardiovascular diseases are the leading cause of deaths globally, and India is at the top of the list. The reason is our unhealthy lifestyle, food with high salt and high cholesterol, which creates blockages in our arteries. Presenting Vestige Flax Oil Capsules, which contains alpha-linolenic acid, omega-3, omega-6 and omega-9 fatty acids, which help in preventing the fatty deposits and prevents blockage in the arteries. So start Vestige Flax Oil today, because prevention is better than cure. రైట్, అర్థమైందా? సో ఇందాక చెప్పిందని సింపుల్ ఒక వీడియోలో చేయడం జరిగింది. అలాగే మేనేజ్మెంట్ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, ఒక కొటేషన్ ఇచ్చింది. గౌతమ్ బాలి గారు చెప్పిన మాట ఇది. సో ఏం చెప్పారు చూడండి. ద హార్ట్ ఈజ్ వైటల్ ఆర్గాన్ అండ్ రిక్వైర్స్ ఇంటెన్షన్ కేర్. Flax oil has several health benefits and rich in omega-3 fatty acids, which acid in heart health. Flax oil also helps the skin stay smooth and hydrated. Adding Vestige Flax oil to your daily routine is easy and will have numerous benefits of your heart and your overall health. బాలి గారు చెప్పిన మాట. ఒమేగా-3 ఉంటుంది దీంట్లో, ఒమేగా-3 యాసిడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇది వచ్చేసి మన స్కిన్ కి మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ అలాగే మన హార్ట్ కి ఓవరాల్ హెల్త్ అనేది ఈ ప్రోడక్ట్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అని చెప్పేసి మనకు బాలి గారు చెప్పడం జరిగింది. అలాగే కన్వర్బీర్ సింగ్ గారు, వన్ ఆఫ్ ద కో ఫౌండర్, సో తను కూడా చెప్పడం జరిగింది అనమాట. ఫ్లాక్స్ ఆయిల్ న్యాచురల్, ఇక చూడండి చాలా మంచి వర్డ్ చెప్పాడు ఆయన. సో ఇది వచ్చేసి ఫ్లాగ్షిప్ ప్రోడక్ట్. వి ప్రౌడ్ టు ప్రెజెంట్ అవర్ ఫ్లాగ్షిప్ ప్రోడక్ట్ వెస్టేజ్ ఫ్లాక్స్ ఆయిల్, నేచర్స్ గిఫ్ట్ ఫర్ అవర్ హెల్దియర్ యూ. నేచర్ ఇచ్చిన గిఫ్ట్ అన్నమాట మనకి. దీంట్లో ఒమేగా-3 ఉంటుంది. అలాగే దీని వల్ల మనకి ఏమొస్తుందంటే, సో ఇందాక చెప్పినట్టు మనకి ఓవరాల్ గా మనకి హార్ట్ కి సంబంధించిన డిసీజెస్ రాకుండా మనకి బాగా ఉపయోగపడుతుంది అని చెప్పేసి ఈ యొక్క స్టేట్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది. సో అలాగే సింపుల్ గా మళ్ళీ ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. హెల్త్ అండ్ న్యూట్రిషన్ ఎక్స్పెక్ట్ టిప్. సో ఇక్కడ లిమిట్ యువర్ సాచురేటెడ్ ఫ్యాట్ కన్జంప్షన్. అంటే ఇక్కడ ఏంటి అంటే, మీకు బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరగకుండా ఉండాలంటే ఏం చేయాలా? సాచురేటెడ్ ఫ్యాట్ అనేది ఎక్కువగా ఉన్నదాన్ని మనం తగ్గించుకోవాలి, కంట్రోల్లో చేసుకోవాలి. అది ఎక్కడ దొరుకుతుందంటే ఆయిల్లో గీలో దొరుకుతుంది. అందులో ఎక్కువ ఉన్నది వాడుకోకూడదు. అండ్ అలాగే ఎక్సర్సైజ్ రెగ్యులర్లీ 10 steps ఎవ్రీడే. రోజుకు ఒక 10,000 అడుగులు మనం వేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి. అండ్ మూడోది ఇంక్రీజ్ ఒమేగా ఫ్యాటీ యాసిడ్ కన్జంప్షన్. అంటే ఫ్లాక్స్ ఆయిల్ కానీ, ఫిష్ కానీ, నట్స్ కానీ తీయడం వల్ల మనకి ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్ అనేది ఉంటుంది. అండ్ యాడ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్ ఇన్ యువర్ డైట్. మొన్న వియత్నాం, ఎప్పుడు మనం ట్రిప్కి వెళ్ళినా ఎక్కువగా అక్కడ ఉండేది ఫ్రూట్సే ఉంటాయి. మీరు చూసే ఉంటారు వీడియోస్లలో, ఎక్కువ ఫ్రూట్సే ఉంటాయి. అండ్ క్విట్ స్మోకింగ్ అండ్ కట్ డౌన్ సాల్ట్ అండ్ షుగర్. సో ముఖ్యంగా మనకి షుగర్, టీ పెట్టినమంటే తీయగా ఉండాలా, ఉప్పు ఎక్కువ ఉండాలి, అట్లయితేనే తినబుద్ధి అవుతుంది. సో ఇక్కడ ముఖ్యంగా 3 వైట్ పదార్థాలు, తెల్ల పదార్థాలు. ఒకటి మైదా, రెండోది సాల్ట్, మూడోది షుగర్. ఈ 3 మీరు ఎంత త్వరగా మీరు అవాయిడ్ చేస్తే, ఎంత తొందరగా మీరు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తే అంత తొందరగా మన హెల్త్ అనేది చాలా బాగా ఉంటది. ఓకే, ఇవి మనకి హెల్త్ పరంగా మన హార్ట్ బాగుండటానికి మన కంపెనీ ప్రొవైడ్ చేసిన టిప్స్ అన్నమాట. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఫాలో అవ్వండి. అండ్ డిస్ట్రిబ్యూటెడ్ టెస్టిమోనీస్, ఒక క్రౌన్ డైరెక్టర్ అన్నమాట, రోమి కోయిట్, అస్సాం నుంచి, తన టెస్టిమోనీ. సో తనకి ఇంత ముందు చాలా ప్రాబ్లమ్స్ ఉండేనట. సో తను ఎక్కువగా వాకింగ్ చేయకపోయేది. ఐ హ్యాడ్ టు వాక్ వెన్ ఎవర్ వాక్ అండ్ డౌన్ స్టేర్స్. ఐ హ్యాడ్ వాక్ లాంగర్ డిస్టెన్స్. ఐ యూజ్ టు హ్యావ్ హార్ట్ పాల్పిటేషన్ లేటర్. ఐ ఫౌండ్ బికాస్ ఆఫ్ హై కొలెస్ట్రాల్. ఓకే, తనకు హై కొలెస్ట్రాల్ ఉండటం వల్ల తను ఎక్కువ నడవలేదు, మెట్లు ఎక్కలేదు, దిగలేదు. దానివల్ల ఆయాసం అనేది వస్తూ ఉంటది, చాలా ప్రాబ్లం అవుతుంది. బికాస్ ఆఫ్ తనకి ఎక్కువగా చెడు కొలెస్ట్రాల్ ఉంది. సో వెస్టేజ్ ఫ్లాక్స్ ఆయిల్ అనేది రోజుకు 3 క్యాప్సిల్స్ తీసుకోవడం జరిగింది అనమాట. తను 3 months వాడారు. ఆ 3 months వాడిన తర్వాత బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది తగ్గిపోయింది, ట్రైగ్లిజరైడ్స్ అనేది తగ్గిపోయింది.
వాళ్ళకి ఇప్పుడు తనకి ఇప్పుడు ఎటువంటి ప్రాబ్లం అనేది లేదు. ఆఫ్టర్ యూజింగ్ వెస్టేజ్ ఫ్లాక్స్ ఆయిల్ మై స్కిన్ ఆల్సో స్టార్టెడ్ గ్లోయింగ్. ఫ్లాక్స్ ఆయిల్ తీసుకోవడం వల్ల స్కిన్ కూడా గ్లో అనేది రావడం జరిగింది అనమాట. సో ఇందాక బాలి గారు చెప్పారు కదా, ఇది వాడటం వల్ల స్కిన్ అనేది హైడ్రేట్ కాకుండా ఉంటుంది, మంచి గ్లో వస్తుందని. అలాగే ఇక్కడ ఫ్లాక్స్ ఆయిల్ వాడటం వల్ల హార్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది, బ్లడ్ హెల్దీ అనేది కూడా ఉంటుంది అనేది ఇక్కడ ఒక క్రౌన్ డైరెక్టర్ టెస్ట్ మనీ అండ్ వన్ ఆఫ్ ద యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్. సో తనకు కూడా బ్లడ్ షుగర్ ఉంది, బ్లడ్ ప్రెషర్ ఉంది, ఓవర్ వెయిట్ ఉన్నారు. ఓవర్ వెయిట్, హై కొలెస్ట్రాల్ వల్ల బ్లడ్ ప్రెషర్ ఉంది అండ్ అలాగే ఓవర్ వెయిట్ ఉంది, అలాగే బ్లడ్ షుగర్ కూడా ఉంది. సో దానికోసమని మన వెస్టేజ్ ఫ్లాక్స్ ఆయిల్ రోజుకు 3 క్యాప్సిల్స్ తీసుకోవడం ద్వారా, సో 1 మంత్, ఓన్లీ 1 మంత్ తీసుకోవడం ద్వారా కొలెస్ట్రాల్ లెవెల్ అనేది, ట్రైగ్లిసరైడ్స్ అనేది తగ్గినాయి. అండ్ అలాగే ఐ వెరీ థ్యాంక్స్ టు మై ఫ్రెండ్, వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చారు. అండ్ ఐ వుడ్ రికమెండెడ్ వెస్టేజ్ ఫ్లాక్స్ ఆయిల్ దేర్ డైట్ అండ్ కీప్ డైట్ లో, అంటే రెగ్యులర్ ఫుడ్ లో ఉండాలి. ప్రాబ్లం ఉన్న వాళ్ళే వాడాలని రూల్ కాదండి ఇది. సో ఈ ప్రొడక్ట్ ప్రివెన్షన్ వాడాలి, ప్రివెన్షన్ బెటర్ దాన్ క్యూర్ అంటారు. ప్రివెన్షన్ గా మనం వాడవలసి ఉంటది. అండ్ వన్ ఆఫ్ ద యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ ఉత్తరప్రదేశ్ నుంచి, సో తనకు కూడా ఏంటి అంటే, సో ఇన్ విచ్ ఇట్ వాజ్ మెన్షన్ దట్ 1 out of 4 deaths in India are happening because healthy disease. సో నలుగురిలో ఒక డెత్ అనేది హార్ట్ డిజీజ్ తో వచ్చిందనమాట. సో ఆయనకి 35 years ఉండింది. అండ్ అలాగే ఆయన అంటున్నాడు, రెస్పాన్సిబిలిటీ ఉంది, నా పిల్లల్ని, నా భార్యని చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ నాకు ఉంది, కాబట్టి నేను ఈ ఫ్లాక్స్ ఆయిల్ అనేది నేను రెగ్యులర్ గా తీసుకోవడం జరిగింది. అండ్ ఇందులో ఉన్న విటమిన్ ఈ అనేది నాకు రాడికల్స్ ని, ఫ్రీ రాడికల్స్ ని పెరగకుండా చూసింది. అండ్ అలాగే సో ఫ్లాక్స్ ఆయిల్ అనేది 90 క్యాప్సూల్స్ ఉన్నాయి, 1 month సరిపడా ఉంటాయి అన్నమాట. ఇట్ టేక్స్ 3 capsules ఇన్ ఏ డే ఆఫ్టర్ మీల్స్. 3 అంటే రోజు 3 క్యాప్సూల్స్, రోజు 3 తిన్న తర్వాత తీసుకోవడం ద్వారా మంచి బెనిఫిట్స్ పొందానని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అర్థమవుతుంది. ఇంకొక విషయం చెప్తున్నా మీకు, ఎనీ క్యాప్సిల్ రోజు 1 తీసుకుంటే రిజల్ట్ రాదు మీకు. మీరు రోజు 1 మీరు సంవత్సరం వాడిన రిజల్ట్ రాదు. అట్లీస్ట్ 2 ఖచ్చితంగా 2 వాడవలసి ఉంటుంది. ఖచ్చితంగా 2 వాడవలసి ఉంటుంది. ఎనీ ప్రోడక్ట్ 2 వాడితేనే రిజల్ట్ ఉంటుంది. మీరు ఒక్కొక్క ప్రోడక్ట్ మీరు 100 రోజులు వాడిన రిజల్ట్ ఉండదు. గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా 2 ప్రొడక్ట్స్, 2 క్యాప్సూల్స్ అనేది తీసుకోవాలి. స్పిరినా 2 తీసుకుంటే 2 తీసుకోవాలి రోజుకి, లేకపోతే సరిపోదు అనమాట. అండ్ ఇంకొక యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్, సో తను కూడా ఉత్తరాఖండ్ నుంచి. సో తను టెస్ట్ మనీ ఏంటి అంటే, సో తను కూడా బాడీ చెకప్ చేసుకున్నప్పుడు ఆయనకి షాకింగ్ రిపోర్ట్ అనేది వచ్చిందంట. బాడీలో ఎక్కువగా హై కొలెస్ట్రాల్ ఉంది, ట్రైగ్లిసరైడ్స్ ఉన్నాయి. సో అలాగే బ్లడ్ ప్రెషర్ అనేది ఎక్కువగా ఉండింది అనమాట. దానివల్ల తను భయపడడం జరిగింది. సో ఇమీడియట్ గా తన ఫ్రెండ్స్ తో డిస్కషన్ చేస్తే ఒక ఫ్రెండ్ అనేది దీన్ని సజెస్ట్ చేశారట. సో దాంట్లో చెప్పారు, omega-3, omega-6, omega-9 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. సో అని చెప్పేసి ఇది వాడటం వల్ల నీకు ఆ బ్యాడ్ కొలెస్ట్రాల్, ట్రైగ్లిసరైడ్స్ తగ్గుతుంది, బీపీ కంట్రోల్లో ఉంటుందని చెప్పడం జరిగింది అనమాట. అండ్ దీంతో పాటుగా ఆయన చూడండి, కన్జ్యూమింగ్ ఏ హెల్దీ డైట్, అవాయిడ్ ఫ్యాట్ ఫుడ్ ను తగ్గించారు. అండ్ స్టార్టింగ్ గోయింగ్ టు ఫర్ రన్నింగ్ 30 to 45 minutes పర్ డే, అంటే రోజుకు 30 నుంచి 40 నిమిషాలు ఎక్సర్సైజ్ చేసిన. ఆఫ్టర్ 3 months ఐ అగైన్ టెస్టెడ్ మై కొలెస్ట్రాల్, ఇట్ వాజ్ లెస్సర్ దెన్ మై బ్లడ్ ప్రెషర్. అంటే చూడండి, ఒక 30 to 45 days తర్వాత, అంటే ఆల్మోస్ట్ 3 months తర్వాత ఆయన చెక్ చేసుకుంటే, మళ్ళీ రిపోర్ట్ తీసుకుంటే అన్ని నార్మల్ గా రావడం జరిగింది. సో అప్పటి నుంచి ఆయన ఈ ప్రోడక్ట్ రికమెండ్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ వన్ ఆఫ్ ద స్టార్ డైరెక్టర్, సో తను కూడా హార్ట్ హెల్తీ కోసం వాడారు. సో వాడిన తర్వాత ఆ రిజల్ట్ అనేది చూశారు. సో తను కూడా మంచి హ్యాపీ కస్టమర్. అండ్ అలాగే ఇంకొక కుమారి లామా, గోల్డ్ డైరెక్టర్. సో తను కూడా ఏంటి అంటే, హూ ఆర్ ద సఫరింగ్ ఫర్ కొలెస్ట్రాల్ ఇష్యూస్, ఇట్ హెల్ప్ వెయిట్ మేనేజ్మెంట్. సో షుగర్ లెవెల్స్ కోసం తను వాడారు. సో తను మంచి రిజల్ట్ చూశారు. అర్థమవుతుందా? ఇవి టెస్ట్ మోనీస్. అండ్ అలాగే ఇందాకలా మనం అడిగిన క్వశ్చన్స్ కి ఫస్ట్ క్వశ్చన్, సో మనకి ఎంత పర్సంటేజ్ అనేది పెరిగింది లాస్ట్ 25 years లో అంటే, ఆన్సర్ వచ్చేసి 50%. 25 years లో 50% హార్ట్ డిసీజెస్ అనేది పెరిగాయి. అండ్ అలాగే 2030 వరకు ఎంత వరకు పెరగొచ్చు, ఇప్పుడున్న దానికంటే 30% పెరుగుతుందట. 30% అంటే టోటల్ గా 50 + 30 80%. 80% అంటే 100 మందిలో 80 మంది హార్ట్ డిసీజెస్ రాబోతున్నాయి. ఇప్పుడు చెప్పండి, మన గుండె మంచిగుందా?
ఇప్పుడు చెప్పుకోండి. మనం అనుకునే నాకేమైంది, నాకేం అవసరం వాడటం, నా గుండె మస్తుగా ఉంది. అది ఇప్పుడు అర్థం కాదు. అది ఒక్కసారి నొప్పి స్టార్ట్ అయినప్పుడు అప్పుడు అర్థమవుతుంది, రైట్? అండ్ ఇంకా 2 క్వశ్చన్స్. మనకి వెస్టేజ్ అనేది మనకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి అంటే, మనకి ఏఎల్ఏ ఉంది, ఒమేగా 3 ఉంది, ఒమేగా 6 ఉందని చెప్పినాం. ఎస్, అన్నీ ఉంటాయి. ఫస్ట్ది వచ్చేసి O3, 6 కాదు, అన్నీ ఉన్నాయి. అండ్ రెండోది వచ్చేసి దాని బెనిఫిట్స్ కూడా అన్ని మనకి ఏదైతే స్టార్టింగ్ లో మనం మెన్షన్ చేసామో, సో దాంట్లో ఆల్ఫా లినోలేక్ యాసిడ్ ఉంటుంది, ఒమేగా 3, ఒమేగా 6 ఈ 3 ఉంటాయి. అండ్ ఏమేమి చేస్తుంది అంటే కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది, మెయింటైన్ చేస్తుంది, అండ్ బ్లడ్ ప్రెషర్ ని తగ్గిస్తుంది, అండ్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ కూడా తగ్గిస్తుంది. అర్థమవుతుందా? సో ఇది మన దగ్గర ఈ రోజు ప్రొడక్ట్ అన్నమాట. సో ఎవరైతే ఫ్లాక్స్ ఆయిల్ వాడట్లేదో ఇకనైనా మీరు ఫ్లాక్స్ ఆయిల్ స్టార్ట్ చేయండి. సో ఎందుకంటే హార్ట్ అనేది చాలా చాలా అవసరం. ఒక్కసారి అది అలసిపోయి ఆగిపోయిందా ఏమవుతుందంటే గోడ మీద ఫోటో ఎక్కుతుంది, దండం పెడుతుంటారు, దండం వేస్తారు, దండేసి దండం పెడుతుంటారు. అంతకు మించి అయితే చేసేది ఏం లేదు. సో మహా అంటే ఎంత కాస్ట్? 545 రూపాయల, 545 రూపీస్ ఉంటుంది పర్ డే. క్యాల్కులేట్ చేయండి. పర్ డే రోజు 3 క్యాప్సూల్స్ అండి. 2 నుంచి 3, మినిమం 3, మాక్సిమం 3 క్యాప్సూల్స్. 45 డివైడెడ్ బై 3 అంటే మనకి ఎన్ని రోజులు వస్తుంది? ఈ లెక్కలేదు, నా క్యాల్కులేటర్ ఏదో వస్తుంది. 15 డేస్ వస్తుంది 3 అయితే. అర్థమవుతుంది? అదే 2 అయితే మనకి 45 డేస్ వస్తుంది. అర్థమవుతుందా? సో దీన్ని మీరు 2 నుంచి 3 క్యాప్సూల్స్ వాడండి. వాటర్ ఎక్కువ తీసుకోండి, హీట్ జనరేట్ చేస్తుంది కాబట్టి వాటర్ ని ఎక్కువగా తీసుకోండి. లేకపోతే మనకి మలబద్ధక సమస్య వస్తుంది వాటర్ తీసుకోకపోతే. అర్థమవుతుందా? సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఫ్లాక్స్ ఆయిల్ ని మీరు వాడుతూ మీరు బాగుంటూ మీ ఫ్యామిలీని కూడా మంచిగా చూసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో ఆల్ ది బెస్ట్ అండ్ విష్ యూ వెల్ అండ్ థ్యాంక్ యూ. ఈ రోజు ప్రెజెంటేషన్ ద్వారా సో కొంచెమన్నా మార్క్ తీసుకొని సో ఫ్లాక్స్ ఆయిల్ ని ప్రతిరోజు మీ యొక్క డైట్ లో ఉండాలి, మీ యొక్క ఫుడ్ లో ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో ఆల్ ది బెస్ట్ అండ్ విష్ యూ వెల్. థ్యాంక్ యూ.